అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడైతే మేము చేనుకు వచ్చినాం ఫ్రెండ్స్. చేనుకు వచ్చి చూస్తే కందులు అయితే కొన్ని చోట్ల వచ్చినాయి, కొన్ని చోట్ల అయితే రాలేదు ఫ్రెండ్స్. అయితే ఎక్కడ పోయాలో చూస్తున్నాం ఇప్పుడైతే. పదండి ఫ్రెండ్స్, ఆడ ముందుకు పోయి చూద్దాం ఒకసారి. మొత్తం నీరు వరకు వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం 2.5 ఎకరాలు ఉన్నది ఈ పొలం. మొత్తం కందులు అయితే మొత్తం ఎకరం వరకే వచ్చింది. ఆ ఎకరం వరకు మొత్తం నీరు దాకా వచ్చింది. ఇక్కడైతే రాలేదు ఫ్రెండ్స్ కందులు. మొత్తం పచ్చిగానే ఉన్నది. ఇంకా ఈడ పచ్చిగానే ఉన్నది. పచ్చిగా ఎందుకు ఉన్నదంటే ఈడ మొత్తం వాటర్ నిలిచిపోతుంది. ఒక దగ్గర వాటర్ అనేది నిలిచిపోతుంది, అందుకనే పచ్చిగా ఉన్నది. కందులు అయితే మంచిగానే ఉన్నది ఫ్రెండ్స్. ఈ గడ్డ ఉన్నది చూడండి, ఇటు గడ్డ ఉన్నది ఫ్రెండ్స్. ఇటు గడ్డ ఉన్నది. ఈడ ఎండిపోయింది ఫ్రెండ్స్. మంచిగానే వచ్చింది. ఈడ వచ్చిన దాకా కోసి చూపిస్తాను మీకు ఏ విధంగా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు కోసి చూపిస్తాం ఏ విధంగా కోస్తామనేది. కందులు కోయడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మొత్తం చేతిలో ఒకటేసారి నింపుకోవాలి. ఇట్లా పట్టుకొని కోసుకోవాలి ఫ్రెండ్స్. కోసుకోవాలి. ఇంకా ఈ విధంగా అయితే కోసుకోవాలి. ఇట్లా వంపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వంపుకొని మొత్తం ఒకటేసారి ఈ విధంగా అయితే కోసుకోవాలి. ఈ విధంగా కోసుకొని మనం కట్టలు ఏ విధంగా కడతామో ఆ విధంగా కట్టుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఏ విధంగా కడతాం అనేది. ఇట్లా కందుల యొక్క ఇటు రెండు తాళ్ళు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 2 తాళ్ళు తీసుకొని ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పట్టుకొని ఈ విధంగా పెట్టేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టేసి తర్వాత ఇట్లా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పేసుకొని ఈ విధంగా అయితే వేసేయాలి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంతే, ఇది కట్టడం అయితే ఇంతే ఫ్రెండ్స్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ కూడా లైక్ చేయాలి. ఎవరు కూడా మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై